Hi friends, welcome to the session. In this session, we are going to discuss about another important topic of Indian geography, test explanation. The topic name is Indian forests. భారతదేశ అడవులు. భారతదేశ అడవులకు సంబంధించి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా? అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? అంటే భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది అంటున్నాడు. ఫస్ట్ వన్ గిర్ నేషనల్ పార్క్, సెకండ్ వన్ బందీపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, థర్డ్ వన్ నాగార్జున సాగర్ శ్రీశైలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అండ్ ఫోర్త్ వన్ దండకారణ్య. అమాంగ్ దీస్ ఫోర్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఇండియాస్ టైగర్ రిజర్వ్ అని అడుగుతున్నాడు. మరి భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదయ్యా అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు మధ్యలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మన భారతదేశంలోకే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రంగా ఉంది. ఇది సుమారుగా 3728 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో విస్తరించింది. అంటే 3728 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారతదేశంలోకెల్లా అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రమైనటువంటి ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం వరల్డ్ శాంక్చురీ ఉంది. సో కాబట్టి మనకి ఇది మీరు రైట్ ఆప్షన్గా గుర్తుపెట్టుకోవాలి. మరి గిర్ నేషనల్ పార్క్ తీసుకున్నాం అనుకోండి, ఇది గుజరాత్లో ఉంది. అదేవిధంగా బందీపూర్ తీసుకుంటే కర్ణాటకలో ఉంది. ఇకపోతే దండకారణ్యం, ఇది దండకారణ్యం అనేది నేషనల్ పార్క్ కానప్పటికీ జియలాజికల్గా అంటే భౌగోళికంగా ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది దండకారణ్యం. ఇటీవల కాలంలో బాగా వార్తల్లోకి వచ్చింది. ఇక్కడే దండకారణ్యంలోనే ఎక్కువ నక్సల్ ప్రభావిత ప్రాంతం ఈ దండకారణ్యంలోనే ఎక్కువగా ఉంది. సో ఏమైనప్పటికీ మనకి భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం మాత్రం నాగార్జున సాగర్ శ్రీశైలం వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వేర్ ఆర్ ద ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మెయిన్లీ స్ప్రెడ్ ఇన్ ద కంట్రీ? దేశంలో ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ప్రధానంగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఎక్కడ ఎక్కువగా విస్తరించి ఉన్నాయని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా, పశ్చిమ కనుమలు మరియు ఈశాన్య భారతదేశం. సెకండ్ వన్ పెనిన్సులర్ ప్లాట్యూ, ద్వీపకల్ప పీఠభూమి. అండ్ థర్డ్ వన్ వెస్టర్న్ ఘాట్స్. అండ్ ఫోర్త్ వన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ సెంట్రల్ ఇండియా, తూర్పు కనుమలు మరియు మధ్య భారతదేశం. మరి వీటిలో ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ఎక్కడ ఎక్కువగా విస్తరించి ఉన్నాయి అంటున్నాడు. ఎక్కడ ఉన్నాయండి? ద రైట్ ఆప్షన్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్. పశ్చిమ కనుమల్లో ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి పశ్చిమ కనుమలు ఈశాన్య భారతదేశం అనుకుంటాం, కానీ ఈశాన్య భారతదేశంలో సతత హరిత అరణ్యాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఉష్ణమండలం అన్నాడు కాబట్టి పర్టికులర్గా ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అన్నారు కాబట్టి మనకి వెస్టర్న్ ఘాట్ ఈజ్ ద రైట్ ఆప్షన్ వస్తుంది. మరి ద్వీపకల్పంలో ఉంటాయి, కానీ ద్వీపకల్పంలో అనేక రకాల అడవులు అంటే డెసిడియస్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటాయి. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి ద రైట్ ఆప్షన్ ఈజ్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ వెస్టర్న్ ఘాట్స్గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈశాన్య భారతదేశంలో చెప్పుకున్నాం కదా, అక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉండవు, అక్కడ సతత హరిత అరణ్యాలు ఉంటాయి, కానీ మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నట్టుగా ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉండవు. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచుము అంటున్నాడు. సిమ్లీపాల్, బందీపూర్, మనాస్, చంద్రప్రభ ఇవన్నీ కూడా నేషనల్ పార్క్స్. ఇక ఇటు రాష్ట్రాలు అడిగాడు, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక, అస్సోం. ఈ నేషనల్ పార్క్స్, జాతీయ ఉద్యానవనాలు, అదేవిధంగా రాష్ట్రాలు తీసుకుంటే సిమ్లీపాల్ ఎక్కడ ఉందండి? సిమ్లీపాల్ వచ్చేసి ఒడిస్సాలో ఉంది. ఒడిస్సాలోని మయూర్భంజ్ జిల్లాలో ఈ యొక్క సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అనేది ఉంది, ఒడిస్సా. ఆ తర్వాత బందీపూర్ తీసుకుంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఈ బందీపూర్ నేషనల్ పార్క్లోనే మనకి ఏనుగులు చాలా సంరక్షించబడుతున్న ఏనుగులకు ప్రసిద్ధి. అదేవిధంగా మనాస్ తీసుకుంటే అస్సాంలో ఉందండి మనాస్. ఇక చంద్రప్రభ తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. సో కాబట్టి A2, B3, C4 అండ్ D1 ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. వేర్ వాజ్ ద ఫస్ట్ టైగర్ ప్రాజెక్ట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు? గతంలో మన ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడండి? భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం అన్నాడు. అది మనం నాగార్జున సాగరు శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం చెప్పుకున్నాం, దేశంలోకే అతిపెద్దని. ఇప్పుడు ఏమడుగుతున్నాడండి? దేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అడుగుతున్నాడు. ఫస్ట్ టైగర్ ప్రాజెక్ట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా అంటున్నాడు. ఫస్ట్ వన్ చంద్రప్రభ నేషనల్ పార్క్,
చంద్రప్రభ నేషనల్ పార్క్ మనం యూపీలో చెప్పుకున్నాం కదా, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రప్రభ నేషనల్ పార్క్ అని. అదేవిధంగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇక కజిరంగా, అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్. ఇక ఘనా బర్డ్ శాంచురీ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్, ఘనా పక్షుల సంరక్షణ. దీన్ని కియోలదేవ్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఈ కియోలదేవ్ నేషనల్ పార్క్లోనే ఈ ఘనా పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. ఇది రాజస్థాన్లో ఉంది. కజిరంగా తీసుకుంటే అస్సాంలో ఉంది. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే మనకి భారతదేశంలో మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. Actually, it is the first national park in India. At the same time, Tiger Reserve also. The Project Tiger started in April 1st in 1973 in the Jim Corbett National Park only. So, కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి పులుల సంరక్షణ కేంద్రాన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రారంభించడం జరిగింది. ఎప్పుడంటే 1973 ఏప్రిల్ 1న. ఇప్పుడు మనం ఆపరేషన్ టైగర్ ప్రాజెక్ట్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దేశంలో పులుల సంరక్షించడం కోసం ఈ యొక్క 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుంచే. కాబట్టి రైట్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎనాక్టెడ్? వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 1982, 1952, 1962, 1972. ఇందులో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సంవత్సరం మాత్రం 1972 సెప్టెంబర్ 9న దీన్ని తీసుకురావడం జరిగింది. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. మరి భారతదేశంలో మొట్టమొదటి అటవీ చట్టాన్ని అంటే ఫారెస్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. సో భారతదేశం యొక్క అంటే స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అడవులను సంరక్షించాలనే ఉద్దేశంతో దేశంలో 1952లో మొట్టమొదటి అటవీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 1982లో దీన్ని సవరిస్తూ అంటే 1952 అటవీ చట్టాన్ని సవరిస్తూ 1982లో మరొక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో అయితే ఇక్కడ అడిగింది ఏందయ్యా అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, నాట్ ఫారెస్ట్ యాక్ట్. సో కాబట్టి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకుంటే కనుక 1972 సెప్టెంబర్ 9. ఆ తర్వాతే మనం 1973 ఏప్రిల్ 1లో ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడండి? ఏప్రిల్ 1న 1973లో. సో కాబట్టి ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ను బట్టి 1973 ఏప్రిల్ 1న మన భారతదేశంలో మొట్టమొదటగా ఈ యొక్క వన్యప్రాణులను సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ టైగర్ను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే.